హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ ఒక పైలట్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం మీరెప్పటి నుంచి అడుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్ఆర్‌బీ ఎల్‌పీ సీబీటీ 2 పార్ట్ బిలో ఉన్నటువంటి టెక్నికల్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ నేచర్, అలానే ఆర్ఆర్‌బీ టెక్నీషియన్‌కి సంబంధించి, ఆర్ఆర్‌బీ జేఈకి సంబంధించి ఓవరాల్‌గా స్టడీ మెటీరియల్ అంతా కవర్ అయ్యేలా ఒక బుక్కు ఇప్పుడు ఇటీవల జీడీసీ ఎగ్జామ్ జరుగుతున్నది కదా! ఆ జీడీసీ ఎగ్జామ్ రాసిన మన ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి, మేము ప్రిపేర్ అవుతున్న దాన్ని బట్టి, ఈ బుక్ అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అరిహంట్ పబ్లికేషన్ నుంచి ఒక బుక్ అయితే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే జీడీసీ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ కంటే కాస్త జీడీసీ ఎగ్జామే కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉంటది. ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌తో పోల్చుకున్నప్పుడు. ఏదేమైనప్పటికీ ఇది మీ ప్రిపరేషన్‌లో భాగంగా చేసుకున్నట్లయితే ఈ బుక్ మీకు హెల్ప్ అవుతుంది. ఎట్లానో ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ టెక్నీషియన్ ఏఎల్‌పీ సీబీటీ 2 అయితే క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి అందులో ఎలాంటి డోకా ఉండదు. అదేవిధంగా టెక్నీషియన్‌కి గాని, జేఈకి గాని మంచి మార్కులు వస్తదనే ఉద్దేశంతో నా బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నుంచి, ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఇంకేం కాదు. నా నాలెడ్జ్ నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సేకరించిన విషయం వరకు ఈ బుక్‌ని మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నాము. అది అరిహంట్ పబ్లికేషన్ నుంచి. అది అమెజాన్‌లోను, ఆన్‌లైన్ స్టోర్స్‌లోను, అలానే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దొరుకుతుంది. ఈ బుక్‌ని మీ ప్రిపరేషన్‌కి యాడ్ చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అని నా భావన. ఆహ్ ఆ బుక్ సంబంధించిన వీడియో కూడా మీకు దీని ఫాలోయింగ్‌లో పెడతాను. దయచేసి చూసి మీకు వీలైనట్లయితే ఆ బుక్‌ని మీ ప్రిపరేషన్‌లో యాడ్ చేసుకోండి. థాంక్ యూ. మీరు ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించి ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవాలని అడుగుతుంటే, ఇక్కడ ఒక బుక్ చూపిస్తాను చూడండి. అరిహంట్ పబ్లికేషన్ నుంచి ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీబీటీ 2019 సెకండ్ స్టేజ్. సో, ఈ బుక్కు ఈ లోపల ఒకసారి మీరు ఇందులో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఇటు పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి. ఇక్కడ టెక్నికల్ సిలబస్‌కొచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన టాపిక్స్ ఇవి. అయితే ఈ బుక్కు సేమ్ పబ్లికేషన్స్‌లో మెకానికల్ బుక్ తీసుకొని జీడీసీ ఎగ్జామ్ రాసిన మన ఫ్రెండ్ ఏమంటాడంటే, బానే కవర్ అయినాయి. ఈ ఈ ఈ బుక్ నుంచి బిట్స్ అనేవి బానే కవర్ అయినాయని మెకానికల్ సబ్జెక్ట్‌కి సంబంధించిన మన ఫ్రెండ్ చెప్పడం జరిగింది. సో, ఆహ్, ఇన్ని రోజులు మీరు అడుగుతున్న బుక్ ఏంటంటే, అరిహంట్ పబ్లికేషన్స్ నుంచి మనకి ఈ టెక్నికల్ సంబంధించి ఏఎల్‌పీ సీబీటీ 2 పార్ట్ బి సంబంధించిన ఆహ్, ట్రేడ్ టెస్ట్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అలానే జేఈకి సంబంధించి కానీ ఈ బుక్ ఏదైతే ఉందో అరిహంట్ పబ్లికేషన్‌లో ఈ బుక్కు ఆర్ఆర్‌బీ జేఈకి సంబంధించిన బుక్కు వన్ ఆఫ్ ద రిఫరల్ బుక్ అనుకోవచ్చు. అంటే మీకున్న ఆల్రెడీ మీరు చదువుతున్న ప్రిపరేషన్‌లో దీన్ని అదనంగా మీరు జోడించుకున్నట్లయితే మీకు అది హెల్ప్‌ఫుల్ అయ్యే అవకాశం ఉందని నేను కొంత స్టడీ చేసిన తర్వాత నా సలహాగా చెప్పగలను. మీ ప్రిపరేషన్‌లో దీన్ని కూడా జోడించుకోండి. ఏమీ చదవని వాళ్ళైతే, అసలు ఏమీ తెలియని వాళ్ళైతే ఈ బుక్‌ని రిఫర్ చేసుకొని బేసిక్స్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచే మీరిక కంప్లీట్‌గా ఇదే బుక్‌ని ఫాలో అవుతూ గనుక వెళ్ళినట్లయితే పర్వాలేదు. మీకు మినిమమ్ క్వాలిఫికేషనే కాబట్టి అక్కడ క్వాలిఫై అయిపోతారు. అదే మాదిరిగా జేఈకి కూడా హెల్ప్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థాంక్ యూ ఫర్ ది షార్ట్ వీడియో. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు అడుగుతున్న బుక్‌కి నా ఆన్సర్‌గా నేను చూసిన బుక్‌లన్నింటిలో అలానే మన జీడీసీ ఎగ్జామ్‌కి సంబంధించి కూడా అంశాలను గమనించినట్లయితే ఈ బుక్ అనేది కాస్త అరిహంట్ పబ్లికేషన్ నుంచి ఈ బుక్ ఇది ఆన్‌లైన్‌లో కూడా ఉన్నది. అలానే ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతున్నది మీకు. దీని కాస్ట్ వచ్చేసి మనకిక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ 365 అని ఉన్నది గానీ మీకు ఆఫ్‌లైన్‌లో అయితే ఇంకా తక్కువ దొరికే ఛాన్సే ఉంటది. దాంతో పాటు జీడీసీఈ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్‌బీ మెయిన్ ఎగ్జామ్ కంటే కొంత తక్కువనే వస్తది. టఫ్‌నెస్ అనేది. సో, ఆర్ఆర్‌బీ లెవెల్ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలంటది. ఇక్కడ మీరు చూడొచ్చు జేఈ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అలా జేఈ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, అలానే మెకానికల్ ఇంజినీరింగ్, అలాగే సివిల్ ఇంజినీరింగ్, ఇక్కడ ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి సాల్వ్డ్ పేపర్స్ ఇలా ఉన్నాయి. స్టేజ్ 1, స్టేజ్ 2కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈటిల్ని పట్టుకొని మీరు ఫోకస్డ్‌గా ప్రిపేర్ అయినట్లయితే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ అన్నమాట.